వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి, ఏషియాలోనే మొదటిసారిగా నోబెల్ బహుమతి గ్రహించినది మన భారతీయుడా? ఆయన 2 దేశాలకి జాతీయ గీతాన్ని కూడా రచించి ఇచ్చారా? ఆయన ఎవరో తెలుసుకుందామా? ఆయన ఎవరో కాదండి, మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. గీతాంజలి కావ్యానికి గాను 1913వ సంవత్సరంలో ఏషియాలోనే మొదటిసారిగా ఆయనకి నోబెల్ బహుమతి లభించింది. శ్రీలంక జాతీయ గీతానికి కూడా ఆయన రచనలు ప్రేరణగా మారాయి. 1921లో ఆయన స్థాపించిన శాంతినికేతన్ తరువాత విశ్వభారతి విశ్వవిద్యాలయంగా రూపొందింది. ఆయన సాహిత్యవేత్త, అలాగే రచయిత కూడా, చిత్రకారుడు, సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. ఇలా ఆయన పలు రంగాల్లో ఆయన సేవలను మన ప్రజలకి అందించారు. అన్ని రంగాల్లో ప్రతిభను కనపరిచారు. ఆయన 2 దేశాలకు జాతీయ గీతాలను కూడా రచించి ఇచ్చారు, భారతదేశానికి మరియు బంగ్లాదేశ్కి. ఆయన వర్ధంతి ఈరోజు కాబట్టి ఆయన్ని ఒకసారి స్మరించుకుందామా? థ్యాంక్ యూ.